అత్యంత అమూల్యమైనటువంటి ఒక అంశాలు మీరు లేవనెత్తినారు, విలువైనటువంటి ఒక సూచనలు మీరు చేసినారు. వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ఈ వేదిక ద్వారా దున్నపోత మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును తట్టి లేపేందుకు, మహిళలకు భరోసా ఇచ్చేందుకు కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను. మీరు వీటిని ఏకీభవించినట్లయితే చప్పట్లతో హరణాలతో మీరు ఒప్పుకోవాలా అని చెప్పని, హర్షధ్వానాలు తెలపాలని చెప్పని కోరుతా ఉన్నాను. ముందుగా నిందితుల నేపథ్యంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేసిన తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేసు విచారణలో వీవీఐపీలు పెద్దల జోక్యాన్ని పూర్తిగా నివారించాలి. నేను 25 అంశాలతో కూడుకున్నటువంటి రెజల్యూషన్స్ నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. మొట్టమొదటిది జూబ్లీ హిల్స్ ఉదంతానికి సంబంధించి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును జూబ్లీహిల్స్తో పాటు గత 15 రోజులుగా 10 మంది పైన అత్యాచారాలు జరిగినాయి. మైనర్ బాలికల పైన భయం కలగాలన్నా, మహిళలకు భరోసా కలగాలన్నా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. రెండవది మహిళలపై జరిగే అత్యాచారాలతో పాటు అన్ని రకాల అఘాయిత్యాలకు సంబంధించి కేసు నమోదైన 3 వారాల్లోనే పరిష్కరించి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి. మూడవది, ఇవాళ జూబ్లీ హిల్స్ నిందితురాలిపైన ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను హోస్టైల్ చేసేటువంటి ఒక ప్రమాదం కనబడతా ఉంది. మనం ఇప్పుడే విన్నాము, బెదిరించిండ్రు అని చెప్పని పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి జూబ్లీ హిల్స్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడకు వెంటనే సకల పోలీసు రక్షణ కల్పించాలని చెప్పని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ మొత్తం జూబ్లీ హిల్స్ రేపు ఉదంతంలో రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు, రూలింగ్ పార్టీకి పొత్తుగా అంటగాగుతున్నటువంటి ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది పేర్లే బయటికి రాలేదు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ జరిపించి నిందితులను శిక్షించాలా, బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా నిందితుల నేపథ్యంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేసిన తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. కేసు విచారణలో వీవీఐపీలు పెద్దల జోక్యాన్ని పూర్తిగా నివారించాలా. ప్రతి మండలంలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలా. పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలా. ప్రస్తుతం పోలీస్ శాఖలో కేవలం 5.1% మాత్రమే మహిళా సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. కాబట్టి పోలీస్ మహిళా సిబ్బంది సంఖ్యను పెంచాలని చెప్పని విజ్ఞప్తి. ప్రతి జిల్లాలో నేరం జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి వీలుగా 3 అంకెలతో కూడిన హెల్ప్ లైన్లను కలిగి ఉండే కంట్రోల్ రూమ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. గతంలో లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల వివరాలతో కూడిన డేటాను డిజిటలైజ్ చేయాలి. లైంగిక దాడులు తిరిగి పునరావృతం కాకుండా వారిపై నిరంతర నిఘా ఉంచాలి. విద్యుత్తు వెలుతురు లేకుండా చీకటిగా ఉండే పబ్లిక్ బహిరంగ ప్రదేశాలను గుర్తించాలి. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి. తరచూ నేరాలు జరిగే ప్రదేశాలు, ప్రజలు అభద్రతగా భావించే ప్రదేశాల వివరాలతో కూడిన మ్యాప్ను రూపొందించాలి. అటువంటి ప్రదేశాలలో పోలీసుల నిఘాను, పెట్రోలింగ్ పెంచాలి. తద్వారా ఆ ప్రదేశాలు కూడా సురక్షితమనే భావన మహిళల్లో కల్పించాలి. అంతేకాకుండా సదరు ప్రదేశాలలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే 5 నిమిషాలలో SOS మెసేజ్ సంబంధిత అధికారులకు చేరే విధంగా టెక్నాలజీ వ్యవస్థను రూపొందించుకోవాలి. మహిళల కాలకృత్యాల కోసం బహిరంగ ప్రదేశాల్లో వెళ్లకుండా ప్రతి 4 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించాలి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. నిరంతర నిఘా, పర్యవేక్షణ ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా నిర్మూలించాలి. బెల్ట్ షాపులను నిషేధించాలి. పబ్బులు, హుక్కా పార్లర్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి వీలుగా కఠినమైన ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలి. మహిళల అవసరాలకు అనుగుణంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాలి. మహిళలు బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకునేలా వాటి సర్వీసులను పెంచాలి. ఆర్టీసీ, మెట్రోల్లో ప్రయాణించే మహిళలకు రాయితీలు, సబ్సిడీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి వారికి కమర్షియల్ వెహికల్
డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. వారిని ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లుగా, వాహనాలను నియంత్రించే ఫ్లీట్ ఆపరేటర్లుగా అంటే కంట్రోలర్గా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి. క్యాబ్ల మాదిరిగా మహిళల నియంత్రణలో, నిర్వహణలో మహిళలు డ్రైవర్లుగా ఉండే ఒక ప్రత్యేకమైన ఊబర్, ఓలా లాంటి ఒక యాప్ను మహిళల కోసం రూపొందించాలి. మహిళల సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అన్ని అవసరాలు తీర్చే మాధ్యమంగా ఈ యాప్ పనిచేయాలి. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో చదివే బాలికలకు, కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ఆత్మరక్షణలో ఉపకరించేటువంటి కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాలి. బాలికలకు 1వ తరగతి నుండి బ్యాడ్ టచ్, ఇంతకుముందు చెప్పినారు, బ్యాడ్ టచ్, తర్వాత గుడ్ టచ్, కొత్తవారు, అపరిచితులతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో అవగాహన కల్పించాలి. తర్వాత విచ్చలవిడిగా ఇవాళ ప్రమాదకారిగా మారిన పోర్న్ సైట్స్ పై పూర్తిగా నిషేధం విధించాలి. తర్వాత రాష్ట్రంలో మహిళలకు భరోసా కల్పించే విధంగా మహిళా మంత్రుల సంఖ్యను కూడా పెంచాలి. తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో లింగ సమానత్వం, మహిళలు, బాలికల రక్షణకు రూపొందించిన చట్టాలు, వాటిని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలపై నిరంతరంగా వర్క్షాప్లు నిర్వహించి ఎడ్యుకేట్ చేయాలి. 1 నుండి 12వ తరగతి సిలబస్లో లింగ సమానత్వానికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఇంతకుముందు జెండర్ ఈక్వాలిటీ గురించి కూడా మాట్లాడినారు మీరు. తర్వాత 6 నుంచి 12 తరగతుల సిలబస్లో నిర్భయ యాక్ట్, పోక్సో చట్టం, లైంగిక సంబంధిత నేరాలలో విచారించే తీరు, విధించే శిక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చాలి. డ్రగ్స్, మద్యం, పబ్బులతో చోటు చేసుకునే దుష్ప్రభావాల గురించి యువతకు అవగాహన కలిగించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి. మహిళల భద్రత, లింగ సమానత్వానికి సంబంధించి ఉన్న చట్టాలు, నిబంధనల గురించి విస్తృత ప్రచారం జరిగేలా యువతను సమూహాలుగా విభజించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అదేవిధంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలా అని చెప్పని రౌండ్ టేబుల్ సమావేశం. అమ్మా ఓకే, తప్పనిసరిగా ఐ యాడ్ దట్ అమ్మా. షెల్టర్ హోమ్స్ మహిళలకు, తర్వాత పిల్లలకు, బాధితులైన పిల్లలకు షెల్టర్ హోమ్స్ ను కూడా సంఖ్య పెంచాలా అని చెప్పని, తర్వాత తల్లిదండ్రులు మైనర్ల పట్ల శ్రద్ధ వహించాలా, వారి ఆచార వ్యవహారాల పట్ల మానిటరింగ్ చేయాలని చెప్పని కూడా అభిప్రాయపడింది. అదేవిధంగా ఉమెన్ ట్రాఫికింగ్ పై సమస్య పైన ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఉందని చెప్పని. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ 2 కీలకమైనటువంటి ఒక ఆశ్వాసన ప్రకటన వీటితో పాటుగా మేము చేస్తా ఉన్నాము. ఒకటి, నిస్సహాయ స్థితిలో లేదా ఎవరు లేకుండా ఒంటరిగా అసురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉన్న మహిళను భద్రంగా ఇంటికి లేదా గమ్యాన్ని చేర్చే బాధ్యతను ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ వాలంటీర్లు తీసుకుంటారు. సదరు మహిళకు అవసరమైన రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. కఠిన పరీక్ష తర్వాత ఇటువంటి వాలంటీర్లను తప్పనిసరిగా పార్టీ నేతృత్వంలో ఎంపిక చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా యూత్ కాంగ్రెస్ నిరంతర ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పని రౌండ్ టేబుల్ సందర్భంగా తెలియజేస్తూ, ఇకపోతే వీటితో పాటుగా వచ్చినటువంటి ఒక సలహాల్లో ముఖ్యమైనటువంటిది, ముఖ్యమంత్రి మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఈ దాడుల పైన వెంటనే నిరంతరంగా పీరియాడికల్ గా సమీక్ష నిర్వహించాలని చెప్పని. వాస్తవంగా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా ది చీఫ్ మినిస్టర్ ఈజ్ సపోజ్ టు రివ్యూ ఎవ్రీ మంత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ SC/STs అట్రాసిటీస్ అని చెప్పని. ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్న పాపాన పోలేదా, జగదీశ్వర్ రెడ్డి వణుకు వదిలిపెడతాడు. బట్ తప్పనిసరిగా ఈ రౌండ్ టేబుల్ నుండి ముఖ్యమంత్రి మీరు మొద్దు నిద్ర వీడి నిరంతరంగా మహిళలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క అట్రాసిటీస్ పైన సమీక్ష చేయాలని చెప్పని కోరుతూ, ఇంతకుముందు సోదరి విజయలక్ష్మి పండిట్ చెప్పినట్టుగా షెల్టర్స్ నిర్మాణం పెంచాలా అని చెప్పని కూడా రౌండ్ టేబుల్ అభిప్రాయపడుతూ, ఇందిరా శోభన్ గారు చెప్పినట్లుగా ఢిల్లీ మోడల్ ప్రకారంగా ఆర్టీసీ బస్సుల్లో, ముఖ్యంగా మహిళలు ప్రయాణించేటువంటి ఒక ఆర్టీసీ బస్సుల్లో CCTV కెమెరా ఉండాలా. తర్వాత 2 మార్షల్స్, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే అందుబాటులో సెక్యూరిటీ అందించే విధంగా 2 మార్షల్స్ ఉండాలని చెప్పని. తర్వాత మహిళా సోదరిమణులు పనిచేసేటువంటి చోట లైంగిక వేధింపు నివారణ కమిటీలు ప్రతి కార్యాలయంలో ఉండే విధంగా చట్టం చేయాలని చెప్పని కోరుతూ,
సోదరి ఎన్సీసీ ఉంది, దాన్ని కూడా స్ట్రెంథన్ చేయమని తప్పనిసరిగా రిజల్యూషన్లో పెడతాం. సరిగా వీటన్నిటినీ మళ్ళా ఫేర్ అప్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తాము, మీడియా వాళ్ళకు కూడా ఇస్తాము. ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్కు మీరు లేదు నాకు కానీ రేవంత్ రెడ్డి గారి కార్యాలయానికి కానీ పంపించవచ్చు. విల్ ఇంటిగ్రేట్ ఆల్ ఆఫ్ దెమ్. మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెరుకు సుధాకర్ గారు అన్నట్టుగా ఒక్కసారి అందరూ కూడా ఒప్పుకున్నట్లుగా చప్పట్లతో మీరు ఈ యొక్క తీర్మానాలని ఆహ్వానించాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.